వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లిలో కూటమి నాయకులు నామన నాగేశ్వరరావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి సంక్రాంతి పండుగకు కోనసీమ జిల్లాకు ప్రతి సంవత్సరం వస్తారని, మగటపల్లి గ్రామంలో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుగుతుందని అన్నారు. పండుగను అందరూ సరదాగా గడుపుకోవాలని, ఎక్కడా అల్లర్లకు తావివ్వకూడదని నాగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాది మగటపల్లి గ్రామానికి చెందిన నేను మాజీ ఎంపీటీసీ నామన నాగేశ్వరరావుని. అలాగే మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఊరిది మాది. గతం ఎప్పటి నుంచో పూర్వం నుంచి మాకు ఇది ఒక సాంప్రదాయకమైన పండుగ. అలాగే 3 రాష్ట్రాలు బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్ర మొత్తం అలా కూడా ఎంతో పండగ వాతావరణం కోసం, పండగ కోసం పనిగడి సెలవులు అని పెట్టుకుని ఈవేళ ట్రాఫిక్లు చూస్తుంటే ఎంతో ట్రాఫిక్లు చాలా జాగ్రత్తగా రావాలి, చాలా జాగ్రత్తగా వచ్చి, అలాగే మరి ఎవరి సౌకర్యం కలిసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని, ఈ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చాలా జాగ్రత్తగా చూసుకుని చాలా సరదాగా, మీరు ఎంత సరదాగా వస్తున్నారో అంత అలాగే మాది కూడా చాలా గ్రౌండ్ బాగుంటుంది. తెలుగు సాంప్రదాయక పద్ధతిగా మేము పద్ధతిగా చేస్తున్నాం. మా పూర్వం నుంచి ఇక్కడ మా ఊరి గ్రామం ప్రత్యేకంగా దూరం నుంచి కూడా నాకు ఇంచుమించు 45 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఇది. పూర్వం నుంచి కూడా మాకు సంక్రాంతి అనేది మాకు పెద్ద నా అనుభవం. మా పెద్దల కాడి నుంచి కూడా చేసేవారండి పూర్వం. ఇప్పుడు ఇంకా చాలా పద్ధతిగా బాగుంది. గవర్నమెంట్ కూడా అలాగే మాకు అన్ని సౌకర్యాలు జల్లికట్టు కింద తీసుకుంటున్నారు. మాది కూడా జల్లికట్టు కింద తీసుకుని ఈ పండుగని చేయాలని కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం చాలా తీసుకుంటాను. అలాగే మాకు సంక్రాంతి సంబరాలంటే మాకు పూర్వం నుంచి కూడా ఇక్కడ మాకు సాంప్రదాయకం. అలాగే 2 రాష్ట్రాలు వేళ ఎంతో పండగ వాతావరణం ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టుకుని ఈ పండగ కోసం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అలాగే కంపల్సరీ వస్తుంటారు. మా సంక్రాంతి సంబరాలకు విచ్చేసి ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మగటపల్లి నుండి ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇక్కడ నామన నాగేశ్వరరావు గారు ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహంగా మగటపల్లిలో జరుపుతారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలకు విచ్చేయాలని, దీన్ని చూడాలని సరదాగా వస్తున్నారు. దీన్ని అలాగే మన జనం కూడా, కుర్రోళ్ళు కూడా అందరూ కూడా ఎంత సరదాగా ఎంజాయ్ చేసుకుని ఏ గొడవలు లేకుండా సాంప్రదాయకంగా సామనీయంగా చేసుకోవాలని మన కుర్రోళ్ళందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.